అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి తెలుసా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పేసి? తెలుసు ఇక్కడ. అంటే మీరు పర్మిషన్స్ అన్ని తీసుకున్నారు? అన్ని పర్మిషన్. ఒకవేళ గవర్నమెంట్ వచ్చి గుడిని ఆధీనం చేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఎలా తీసుకుంటారు? డాక్యుమెంట్ నా పేరు మీద ఉంది కదా. ఎలా ఉన్నా కూడా అది అలాగ అవదు మేడం. ఆల్రెడీ నేను అన్ని గవర్నమెంట్ కి నేను లెటర్ రాయడం అన్ని జరిగిపోయాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేతో నేను మాట్లాడుకున్నాడు స్టార్టింగ్. మా గుళ్ళో షూటింగ్ కొన్ని వచ్చినప్పుడు ఆ షూటింగ్ డైరెక్టర్ చెప్పారు, అశ్విని గారు సుహాసిని మేడం ఇది కొంచెం మైండ్ బాగోలేదు అన్నారు. వాళ్ళకు ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేది అంటే ఇక్కడ రాజు గారిది లాస్ట్ వార్డ్స్ ఇక్కడ ఉన్నారు. అతని నంబర్ అడుగుతుంది పిఏ, దేనికంటే ఇక్కడ ఏదో చెప్తుంది, ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉన్నది, జాగ్రత్తగా అన్నది. సరే అయినప్పుడు చూడొచ్చు కదా అమ్మవారు అనుకుని వదిలిస్తాను నేను. దాని తర్వాత నేను 2-3కి ఎప్పుడు వీడియోలు రావడం స్టార్ట్ అయ్యావు, వాళ్ళు ప్రతిదీ ఏంటన్నారంటే బెదిరించడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటా అన్నారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఎలాగైపోయింది? నాది ఓన్ ప్రాపర్టీ, ఇది నా ఓన్ ప్రాపర్టీ, నా కష్టం, నా ఇల్లు ఇది టెంపుల్ కాదు. నా ఇంటి కింద ఎలాగ తీసుకుంటారు? ఇక్కడ మేము ఇక్కడే ఉంటున్నాం కదా, ఇది నాది పబ్లిక్ ప్లేస్ కోసం కాదు, ఇది నా టెంపుల్, ఇది నా ఇల్లు. ఇది అంటే నేను ఎందుకు అడిగా అంటే గవర్నమెంట్ అనేది పక్కన పెట్టినా కూడా వాళ్ళిద్దరు పేరు అంటే భవిత ఉన్ను సుభాషిణి గారు వచ్చేసి ఇక్కడ అంత ధీమాగా ఉంది అంటే అంత పర్టికులర్ గా చెప్పడానికి జనాలను కూడా నమ్మించారు సెకండ్ వీడియో వరకు. సో అది స్క్రిప్టెడ్ అని ఇప్పుడు మీరు చెప్తే గానీ మాకు తెలియలేదు. అంటే ప్రతి ఛానల్ కి తెలిసిన ఆల్రెడీ స్క్రిప్ట్ అని, ఎందుకంటే వాళ్ళకి కోచ్ అంది ఆన్సర్ ఏంటి కరెక్ట్. ఇంకొకటి శ్రీకాంత్ రెడ్డి గారికి ఆయన మీకు డబ్బులు ఇచ్చాడా 4 లక్షలు మీ వెనుక తవ్వినందుకు? ఆయనకి ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చి తవ్విచ్చారు? శ్రీకాంత్ కి నేను ఇవ్వలేదు డబ్బులు, శ్రీకాంతే ఇచ్చుకున్నాడు. శ్రీకాంత్ కి ఇవ్వాల్సిన అవసరం ఏంది? టెంపుల్ మీదైనప్పుడు శ్రీకాంత్ ఎందుకు ఇస్తాడు? శ్రీకాంత్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంటాడు. అతను ఆ అమ్మవారి విగ్రహం తెచ్చిన తర్వాత ఇక్కడ మొక్కుకొని వెళ్ళాడు. అతను ఏదో అంటే మొక్కుకొని వెళ్ళడం వల్ల ఆయనకి ఏమైనా జరిగిందని 4 బళ్ళు వచ్చాయి. ఇవాళ మీరు ఉన్నారు, ఇవాళ మీరు ఏ ఛానల్ నాకు తెలియదు, కేఆర్ ఛానల్ అని నాకు తెలిసిన ఓకే సారీ ఏదే ఛానల్ అనుకోండి. రేపు పొద్దున ఒక మాట మీరు వెళ్ళినప్పుడు ఒక దండం పెట్టుకొని వెళ్తారు. ఇవాళ మీరు ఇప్పుడు మీరైనా ఇప్పుడు దేనికైనా మనం మీ రూటింగ్ లా మీరు ఇక్కడ అమ్మవారికి వెళ్ళినప్పుడు ఒక చిన్న మీ మాట్లాడే దండం పెట్టి వెళ్ళిపెడతారు. 6 months లో మీరు అనుకున్న కంటే మీకు డబుల్ ట్రిబుల్ అయిపోయింది అనుకోండి, మీరు నెక్స్ట్ ఎప్పుడైనా అన్ ఆఫీస్ అంటే ఇలాగ మీరు ఇంటర్వ్యూ కాకుండా ఇక్కడికి వస్తారా లేదా మొక్కు చెల్లించడానికి?